కోరి ఎంచుకుంటే ఎగిరెగిరి తన్నాడన్నట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం అనగా బీజేపీ, జనసేన, మరి టీడీపీ ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం తీరు ఉన్నట్లు కనబడుతుంది. ఈరోజు విశాఖపట్నం మొదలుకొని మరి 27 జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా టోల్ గేట్లు నిర్మించడానికి, ఆ టోల్ గేట్ల వల్ల మరి ఎవరికి నష్టం అని అంటే, ఒక పక్క ప్రత్యేకంగా మరి పెద్ద వెహికల్ రావు కనుక సిటీల్లోకి మరి ఆటో కార్మికులే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆటోల మీద ఈ యొక్క టోల్ యొక్క బాధలు పడేటట్టు కనబడుతుంది. అయితే బైకులు మరి డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా ఈ యొక్క భారం పడుతుంది. ఒక్క ఎత్తు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏవైతే టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారో ఆ టోల్ గేట్ల విషయంలో ప్రత్యేకంగా మరి నష్టపోయేది ఎవరైనా ఉన్నారని అంటే ఏరి కోరి ఎంచుకున్న ఆటో కార్మికులు ఉన్నారని చెప్పాలి. గంటల తరబడి ఓట్లేశారు. గంటల తరబడి ఓట్లేసినందుకు ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆటో కార్మికులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మరి ఏరి కోరి ఎంచుకుంటే ఎగిరెగిరితన్నట్లు కూటమి ప్రభుత్వం యొక్క కార్యాలు కనబడుతున్నాయి. దీన్ని ఎలా చూడదు? ఇన్ని చాలా దుర్మార్గంగానూ చాలా ప్రమాదకరంగానూ పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంటు ఏదైతే అనేక జీవోలు తీసుకొచ్చింది, ఆటో కార్మికులకి ఆదాయానికి గండి కొట్టే జీవోలు తీసుకొచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తాం, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళైనా ఒక్క హామీని అమలు చేయలేశారు కదా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదాల నివారణ పేరుతో 894 గజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. అలాగే డీజిలు, పెట్రోల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 26 లక్షల కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల మీద భారాలు వేసే పద్ధతిని అవలంబించారు. ఇవాళ ఈ రెండింటికి మించి నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1998 మోటార్ యాక్ట్ సవరించి ఇవాళ 2023 నూతన మోటార్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ నూతన మోటార్ యాక్ట్ వల్ల గతంలో ఎవరైనా ఒక వెహికల్ కింద పడి చనిపోతే వారికి బెయిల్ ఇచ్చేవారు. ఇవాళ బెయిల్ రాదు. ఏదైనా పొరపాటుని మరణం అనేది జరిగితే 7 సంవత్సరాల పాటు డ్రైవర్కి జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ 106/1 and 2 అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి జరిమానాలు పెంచేటువంటి 894 ఏదైతే గజెట్ ఉందో ఆ గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంటే నీకంట తక్కువ కాదన్నట్టుగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 2137 తీసుకొచ్చింది. అలాగే ఇతర భారాలు వేసింది. దాని మీద ఈ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళన్నీ అన్యాయాలు చేస్తున్నారు, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు న్యాయం చేస్తామని అంటే ఆటో కార్మికులు అనేక మంది మరి టీడీపీ, జనసేన, బీజేపీని గెలిపించారు. మరి గెలిపించిన అధికారంలోకి వచ్చి వాళ్ళ 3 నెలలు కావస్తూ ఉంది. ఈ 3 నెలల కాలంలో వారు ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇచ్చున్నారు. ఆ హామీల్ని ఇవాళ పక్కన పెట్టి ఇవాళ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. కొత్త పద్ధతిలో ప్రధానంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆటో కార్మికులకి ఇప్పటికే ఓలా, రాపిడ్ అనేటువంటి అనుమతులు లేని ప్రైవేటు వాహనాలు రావడం వల్ల ఆటో డ్రైవర్ రోజుకు 16 గంటలు ఆటో నడిపినా జీవన భృతికి కావాల్సిన డబ్బులు రావడం లేదు. ఇలాంటి సమయంలో గోరు చుట్టు మీద రాకుల పోటీ అనేటట్టుగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పూర్తిగా ఆదాయం కోల్పోతున్నారు. ఈ ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ మార్గంగా ఇవాళ ఇన్సూరెన్స్ 3,000 నుంచి 9,000 ఉంది. దాన్ని 2,000 రూపాయలకి తగ్గించాలని, 100 రూపాయలు ఉన్న డీజిల్ ఆయిల్ని 40 రూపాయలకి తగ్గించాలని చెప్పి, అలాగే ఆటో విడిభాగాలు ఏవైతున్నాయో వాటిని సహం ధరకే ఇచ్చేటట్టుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చి విద్యలోని, వైద్యంలోని రాయితీలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాము. కాబట్టి ఇది న్యాయమైనటువంటిది. కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ చర్యలు తీసుకొని ఆ రకమైనటువంటి సహాయం చేసి వారిని ఆదుకుంటే సరే, లేని పక్షంలో మరింత ఆందోళన చేపడతామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వామమూర్తి గారు, అంటే మీకున్న సీనియారిటీలో ఈ టోల్ గేట్ల సిస్టమ్ అంటే ఏ పార్టీని గతంలో ఉన్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఇటువంటి ఉన్నాయా? ఇది టోల్ గేట్లు అన్నవి జాతీయ రహదారులకి వాజ్పేయి గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు
భాగస్వామ్యంతానికి ఇచ్చారు. హైవేలు ఇచ్చింది కూడా దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ అన్నిటిని కూడా ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు ఉల్లంఘిస్తున్నారు. జాతీయ రహదారుల్లో పెట్టినటువంటి టోల్గేట్లు అవి కేవలం జనం అనుకుంటున్నారు వాహనాల మీద మాత్రమే పడుతున్నాయి అనుకుంటున్నారు. వాహనాల మీద కాదు, బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల మీద కూడా టికెట్ ఛార్జీలో మీకు టోల్గేట్ ఫైన్ అనేటువంటిది చూపిస్తూ ఉంది. అలాగే ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఏదైతే ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా పట్టణానికి 60 కిలోమీటర్ల పరిధిలో టోల్గేట్ ఉండకూడదని నేషనల్ హైవే అథారిటీలో ఉంది. దాన్ని ఉల్లంఘించి విశాఖ అగనంపూడి దగ్గర టోల్గేట్ పెట్టారు. దానికి 10 సంవత్సరాలు టైం ఇస్తే ఇవాళ 20 సంవత్సరాలు అయింది, ఇంకా నడుపుతున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా విజయనగరం జిల్లా జొన్నాడ దగ్గర ఒక గేటు పెట్టారు. అది అసలు యాక్చువల్లీ చెల్లూరు దాటిన తర్వాత అక్కడ గొట్లంకు మధ్యలో పెట్టుకోవాలి, కానీ అక్కడ పెడితే వెహికల్స్ తక్కువ వస్తాయట. అందువల్ల జనాన్ని ఎక్కువ దోపిడీ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ జొన్నాడ దగ్గర టోల్గేట్ అనేది పెట్టారు. ఇవాళ గోరు చుట్టు మీద రోకల పోట్లేగా చంద్రబాబు నాయుడు గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ పాడైపోయి అని చెప్పి బేదొరుపులు ఎరిసి వీటిని పక్కా రోడ్లు వేయాలంటే డీజిల్ ఆయిల్ లీటర్ మీద ₹32 సెస్ పన్ను వసూలు చేసి సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఆయన ఇవాళ దిగిపోయారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ రోడ్ల అభివృద్ధి పేరుతోటి పట్టణాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్గేట్లు పెట్టి ఆ టోల్గేట్ల ద్వారా ఆటో వాళ్ళు మోటార్ సైకిలిస్టుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇవాళ ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఇది కేవలం వాహనదారులే కాదు, వాహనదారుల మీద ఆధారపడేటువంటి కూలీలు కానీ లేదా సంస్థలు కానీ అన్నిటి మీద ఈ భారం పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం టోల్గేట్లు పెట్టాలనే ప్రతిపాదనని వెంటనే విరమించాలి, లేదు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పనులు మేము ఎక్కువగా చేసే దాంట్లో ఆటో కార్మికులకి మేము రాయితీలు ఇస్తామన్నారు. అందులో ఈరోజు జిల్లాకి 7 చొప్పున మరి 27 జిల్లాలకు కూడా మరి టోల్గేట్లు పెడుతున్నారు. అంటే ప్రత్యేకంగా వీళ్ళు గంటల తరబడి ఓట్లు వేసిన దానికి పరిమాణం అంటే ఖచ్చితంగా ఇది దాన్ని మనం బహుమతి అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇది ఒక దోపిడీ అనడానికి మాత్రం అవకాశం ఉంది. 27 జిల్లాల్లోని కూడా ఈ టోల్గేట్లు పెడతారట. పెట్టి దీన్ని PPP అనేటువంటి 3 పేర్లు, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం అనేటువంటి పేరు పెట్టి ఇవాళ కాంట్రాక్టర్లు పెంచుతూ కూటికి లేని పేదవాడి మీద భారాలు వేసేటువంటిది తప్ప ఇదేమీ ప్రజలకు ఉపయోగపడేది కాదు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు వాహనాల నుంచి ఇవాళ ఏదైతే టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వ్యాన్ ఉందో దానికి గతంలో 3,600 ఉన్న రోడ్ ట్యాక్స్ని ఇవాళ 9,000కి పైగా పెంచారు. 6,000 ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని 36,000 రూపాయలు పెంచారు. ఒకవైపు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తూ మరొక వైపు టోల్గేట్ పేరుతోటి ఈ రకమైన బాధుడికి ప్రయత్నం చేస్తే మరి ఈయన అధికారంలోకి రాకముందు ఒక వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో, ఇది శ్రీలంక, ఈడు పోవాలి, మేము రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడాలని చెప్పి ముఖ్యంగా స్వయం ఉపాధి పథకం కింద జీవనం సాగిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, కారు డ్రైవర్లకి కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రధానంగా చేసిన వాగ్దానాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు GST పరిధిలోకి తెచ్చి 40 రూపాయలకి అమ్మే పద్ధతిని నేను అవలంబిస్తానన్నారు. ఏదైనా ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్కి 10 లక్షలు ఇస్తామన్నారు. అనారోగ్యం చనిపోతే 5 లక్షలు అన్నారు. అలాగే గత ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో 10,000 ఇస్తుంది, నేను 15,000 15,000 ఇస్తానని చెప్పి అన్నారు. అలాగే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వీటిని నియంత్రిస్తామన్నారు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. ఈ రోజు కూడా అమలు చేయలేసారు కదా. ఇవాళ బేదోర్పులు అరుస్తున్నారు ఖజానా ఖాళీగా ఉందని. ఖజానా ఖాళీగా ఎందుకు ఉంటుంది? ఖజానా ఖాళీగా ఉంటే నువ్వు పేద ప్రజల మీద, రోజు కూలీల మీద, పూట గడవని ఆటో డ్రైవర్ల మీద భారాలు వేయడం కాదు. మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి మీరు ఇస్తున్నటువంటి జీతభత్యాలు 4 సంవత్సరాలు లీవ్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్లన్నీ
ఆపండి. అలాగే మొండి బకాయిలు ఉన్నాయి. మొండి బకాయిలు పన్నుల రూపాయల్లో కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్ అండ్ హార్బర్ కానీ, లేదా హెచ్పిసిఎల్ కానీ ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి నువ్వు వసూలు చేసి నువ్వు ప్రజల్ని ఉద్ధరించాలి తప్ప నువ్వు కూటికి లేనోడి మీద ఆర్థిక భారాలు వేస్తే ఈ ప్రజలు నీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి పరిస్థితి అయితే ఇది వినోద్, ఎందుకంటే చాలా క్లారిటీగా మరి ఆటో కార్మికులు అయితే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే వేసే అడుగులు ఏమైనా వేసుకునే ముందు ఎవరి మీద భారాలు వేస్తాం, ఎటువంటి వారి మీద భారాలు వేస్తామని చూడాలి. బడాబాబులు కోట్ల రూపాయలు దోచుకుంటే వాళ్ళని వదిలేసి నిజంగా పూట కడమని ఆటో కార్మికుల మీద వస్తున్నారు. వీరిపైన కంపల్సరీ మరి ఏదైతే మరి గంటల తరబడి ఓట్లు వేశారో వారికి ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్పి మరి ప్రత్యేకంగా అడుగుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.